ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరికి అన్యాయం జరిగినా, మహిళలకు ఎప్పుడు అన్యాయం జరిగినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుంటుంది, చాలా అంశాలను వెలుగులో తీసుకొస్తుంది. ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో ముంబై నటికి జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా ప్రజల ముందు ఉంచాం. సో నెక్స్ట్ ఫర్దర్గా మీ స్టెప్ ఎలా ఉండబోతోంది మరి? ఇప్పటికే చాలా సందర్భాల్లో వారి ఫ్రెండ్షిప్కి సంబంధించిన విషయాలు కానీ ప్రతి అంశాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. మరి అవును సార్, చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీని మీద సుప్రీంకోర్టు రీసెంట్ గా 6-7 days లో ఏదో తీర్పిస్తుంది. వాళ్ళు ఆడిన మాటలకి, అడల్టరీ లీగల్ అనే ఇష్యూస్ ఆడిన మాటల మీద చాలా మంది మహిళలు నాలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వెళ్ళాయని 6 days లో దీని మీద సుప్రీంకోర్టు కూడా ఏదో ఒక డిసిషన్ తీసుకుంటుందని కూడా నేను రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విన్నాను సార్. మరి ఖచ్చితంగా జడ్జెస్ అనే వాళ్ళు కరెక్ట్ గా, ఎందుకంటే తప్పుడు వ్యవహారాలు చేసిన వాళ్ళైతే ఎలాగైనా భరిస్తారు సార్. మాకు ఏ తప్పుడు ఆలోచన లేకుండా 30 years మేము కుటుంబం కింద కష్టపడి ఎవరో వచ్చి మా ఫ్యామిలీస్ లో దూరిపోయి కుటుంబాన్ని అన్యాయం చేసి ఈ రకంగా మా హస్బెండ్ ఇలా బిహేవ్ చేయడం, బయట లేడీస్ మా ఫ్యామిలీస్ లో ఎంటర్ అయిపోయి మా జీవితాలతో ఆడుకోవడం అనేది మేము ఈ రోజు మేమే జన్మలో చేసుకున్న పాపం సార్, అంతే. కానీ ఈ వ్యవహారం జరిగినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. మీరు ధర్నా నిరసన చేస్తూ ఉన్నారు, వారింటి దగ్గర మీ కూతుర్లు కూడా అక్కడికి వచ్చారు. అయినప్పటికీ ఈ ఎపిసోడ్లో ఏదో ఒకటి రోజు వస్తున్నప్పటికీ కాస్త ఈ ఆడియో రాకముందు, అంటే కొద్ది రోజులుగా ఏమాత్రం దీని గురించి బయటకు రాలేదు. విషయం ఏం జరుగుతుందో అనేది ఎవరికి అర్థం కాలేదు. ఏం జరిగింది ఈ మధ్యలో? ఏమన్నా సయోధ్య కుదిర్చారా? ఏం జరిగింది అనేది? ఏమి సయోధ్య కుదర్చలేదు సార్. బయటికి మీడియా ముందుకు వచ్చి నేను 8 కోట్ల రూపాయల బిల్డింగ్ ఇచ్చేస్తున్నాను అంటే మీడియా ముందు ఒక ఫొటోస్ చూపిస్తాడు మా ఇల్లువి. దట్ ఈస్ అందరికీ తెలుసు ఆ ఇల్లు కంప్లీట్ కాలేదని. బయటకి వేసిన పెయింటింగ్స్ కాట్లకి గట్టిగా 2 crores 3 crores, ఎందుకంటే సైట్ వాల్యూ విల్ బి more than 1 crore, కన్స్ట్రక్షన్ వాల్యూ విల్ బి more than 2 crores, మాక్సిమం 3 to 4 crores ఉంటే ఉండొచ్చు ఆ బిల్డింగ్ వాల్యూ. ఇది నెక్స్ట్ ఏంటంటే 1 ఎకరా 41 సెంటు ఒరిస్సాలో ఇచ్చారు. దానికి కూడా 40 lakhs జిఎస్టీ కట్టాలి. దానికి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా మ్యాటర్ ఆఫ్ 2 crores ఉంటది. దానికి పట్టుకొని అదొక 25 crores అంటారు, ఇదొక 6 to 8 crores అంటారు. బయట ప్రపంచానికి ఒక అంగరంగ వైభవంగా మంచి బిల్డింగ్ కట్టిస్తాను, నేను సర్వం ఆస్తులన్నీ ఇచ్చేసాను, నాకున్నది ఒకే ఒక బిల్డింగ్, నా బిల్డింగ్ మీద అటాక్ ఇస్తున్నారనే మాటలే బయటకు చెప్తున్నారు. కానీ సార్ మేము మా ఆస్తులన్నీ ఆయన తీసుకొని మా అసెట్స్ అన్ని ఆయన పేరున ఇంటర్న్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైతే బిల్డింగ్ చూపిస్తున్నారో అది మా మదర్ పేరున బిల్డింగ్, అది పట్టి నాకు ఇచ్చేసానంటే అది ఇవ్వలేదు. కొన్ని అట్లీస్ట్ మీద కన్స్ట్రక్షన్ చేస్తారని ఆయన పేరు మార్చి ఆయన పేరున క్వారీ ఉంది కాబట్టి, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి, బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి నా పేరు నుండి ఆయన పేరుకి ఆ బిల్డింగ్ మార్చాను సార్. అది మార్చిన తర్వాత అదొక స్టెప్ కన్నింగ్ గా అదొక స్టెప్ వేసుకున్నారు ఆయన పేరుని బిల్డింగ్ మార్చడానికి. ఇక్కడ సైట్ సోకాల్డ్ ఇప్పుడు ఆయన నివసిస్తున్న ఈ సైట్ ని కూడా నా ల్యాండ్, అది కూడా త్వరలో ఒక 2-3 days లో కూడా వాళ్ళందరూ కూడా వస్తారు సార్, ఇక్కడ ధర్నా చేస్తారు. నా సైట్ మీదే ల్యాండ్ తోనే చెక్స్ ఇష్యూ చేసి ఇక్కడ ఈ కొత్త ఇల్లు కూడా కొన్నారు సార్, కొత్త ల్యాండ్ కూడా కొన్నారు. వాళ్ళు కూడా 2-3 days సాయిబాబా గారని, వారణాసి గోవింద్ అని వాళ్ళందరూ కూడా త్వరలో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు సార్. ఈ ల్యాండ్ ఏంటి, దీని కన్స్ట్రక్షన్ ఏంటి, దీనికి ఎవరి ఇన్వెస్ట్మెంట్, ఈ అమౌంట్ అమౌంట్ తో ఈ సైట్ కొన్నారని కూడా త్వరలో అవి కూడా నేను నిజాయితీగా మీ ముందు పెడతాను సార్. ఆయన చెప్తున్నాడు ఏమీ లేదు, ఈ ఒక్కిల్లే ఉంచుకున్నా, నాది 5.5 acres కూడా పలాసలో ల్యాండ్ తీసుకొని దాని డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. ఆ 5.5 acres కూడా దానే శ్రీధర్ గారి దగ్గర, నేను డాక్టర్ గారు అనే వ్యక్తి దగ్గర, మా సిస్టర్ హస్బెండ్ ఆయన దగ్గర నుండి డబ్బులు తెచ్చి పలాసలో 5.5 acres తీసుకున్నాను సార్. ఆ 5.5 acres లో కొంత ల్యాండ్ తనఖా పెట్టి ఇక్కడ ఈ కొత్త ఇల్లు ల్యాండ్ కొన్నారు సార్. దీనికి ఆయన సృష్టిస్తుంది ఏంటంటే నా దగ్గర ఏమీ లేదు, సర్వం వాళ్ళకి ఇచ్చేసాను, ఈ ఒక్క హౌస్ లోనే నేను ఉంటున్నాను అని అంటున్నారు. కానీ మాకు ఈ రోజు వరకు నా పేరున సెంటు భూమి లేదు సార్, అతని పేరున ఈ ఇల్లు గాని అక్కడి ఇల్లు గాని ఉంది. 1 ఎకరా 41 సెంటే నా పిల్లల పేరుని రాశారు సార్. దాంట్లో కూడా 72 సెంట్లు ఇంకా టెక్నికల్ ప్రాబ్లం లోనే ఉంది సార్. దానికి కూడా 40 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి సార్. అలాగే చూసుకుంటే
ఈ వ్యక్తి నా పిల్లలకి ఏమి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు. మరి మీడియా ముందు మాత్రం అన్ని ఇచ్చేసానని చెప్తున్నారు. అది ఏ రకంగా నేను ప్రజలకి గాని సొసైటీకి గాని చెప్పాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. చెప్తున్నాను నేను మీడియాకి, మా పేరుని ఇచ్చాను అంటున్నారు కదా, డాక్యుమెంట్స్ చూపించమనండి. మీరు ఆయన చెప్పింది వినడం కాదు. మీరు వెళ్ళి దువ్వాడ హైందవి పేరునా, దువ్వాడ నవీన పేరునా మీరు ఇచ్చారా అని మీరు డాక్యుమెంట్స్ అడగండి. సర్వం ఇచ్చేసానంటే మీరు బయటకు వచ్చేయడం కాదు. ఏమి ఇచ్చారో మీరు మాకు ఆన్ పేపర్ చూపించండి అని కూడా నేను మీడియాకి అడగమని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.